అవునండి, మీరు చెప్పినట్టు కరోనా కేసులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సో ఇండియాలోనే, ఆంధ్రాలోనే కాదు, ఇండియాలోనే వేరే ప్లేస్లో స్టార్ట్ అయ్యాయి. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని ఇంకా ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమెంట్. ఇంత ఎర్లీగా మనం కమెంట్ చేయలేం. ఇంకా దాని వేరియంట్స్ ఏమున్నాయి, కొత్త వేరియంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ మ్యూటేషన్స్ బట్టి మనం చూసుకోవాలి. మ్యూటేషన్ ఏమైనా స్ట్రాంగ్ మ్యూటేషన్ వస్తే మళ్ళీ ఇది జనాల్లోకి అంతే ఫాస్ట్గా వెళ్ళడమే కాకుండా అంతే తీవ్రతకి దారి తీయచ్చు. అప్పుడు మనకి అడ్మిషన్స్ పెరగడం కానీ డెత్స్ అవ్వడం కానీ అవ్వచ్చు. కానీ గవర్నమెంట్ కానీ మా డాక్టర్స్ అందరూ కానీ క్లోజ్ మానిటరింగ్లో ఉన్నాం వీటిది. వీరణ గారు, ప్రెసెంట్ ఉన్న JN.1 వేరియంట్ అంటే దీనికి మోర్టాలిటీకి సంబంధించిన అది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా, లేకపోతే కేసెస్ ఎక్కువగా రిజిస్టర్ అవుతున్న తరుణంలో సిచ్యువేషన్ ఎలా కంపేర్ చేసుకోవచ్చండి JN.1కి సంబంధించి? ఈ వేరియంట్తో కేసులు ఎక్కువ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. కానీ మీరు ఏదైతే సివియరిటీ అడుగుతున్నారో, సివియరిటీ కానీ డెత్స్కి సంబంధించి ఇంకా మన దగ్గర అంత డేటా లేదు. ఓకే, ఈ వేరియంట్ ఎలా ప్రవర్తిస్తుంది అనేది వచ్చే 1-2 నెలల్లో మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే కరోనా అనేది ఇండియాలో మధ్యలో ఎండమిక్ అయిపోయింది. అవును, అక్కడక్కడ అడపదడప కేసులు రిజిస్టర్ అవ్వడం, కానీ ఇంత ఫాస్ట్గా ఇంత తొందరగా మళ్ళీ కేసులు ఎక్కువ రిజిస్టర్ అవ్వడం ఇంకా మనకు చూసుకోలేదు. అవును. సో ఈ వేరియంట్ పెరిగే కొద్దీ అండ్ వేరియంట్ మ్యూటేట్ అయ్యే కొద్దీ ఇంకా డెత్స్ ఛాన్స్ ఎలా ఉంటుంది, లేదా ఇంకా దాని తీవ్రత ఎలా ఉంటుంది వచ్చే 1-2 నెలల్లో మనకు తెలిసిపోతుంది. రైట్. సో వీరణ గారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ వేరియంట్? ఎందుకంటే చాలా సందర్భాలు మాట్లాడుకుంటుంటాం, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనకి వచ్చిన, అంటే ట్రావెలర్స్ వచ్చే సందర్భంలో మ్యూటేషన్స్ జరిగిన నేపథ్యంలో వేరియంట్స్ వస్తూ ఉంటాయి, ఎఫెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయంటూ కూడా. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రస్తుతం దీన్ని కట్టడికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది? అవునండి, ఈ JN.1 వేరియంట్ కానీ వచ్చే కోవిడ్ వేరియంట్స్ కానీ మీరు గత 1-2 నెలల్లో చూస్తే సింగపూర్ మరియు మలేషియా అటువైపు కేసెస్ స్టార్ట్ అయ్యాయి. అటువైపు కేసెస్ స్టార్ట్ అయ్యి మెల్లగా ఇండియా కూడా వచ్చింది అని అనుకోవాలి. అండ్ చర్యలకు వస్తే ఆల్రెడీ గవర్నమెంట్ మాస్కింగ్ ఇన్ పబ్లిక్ అనేది స్టార్ట్ చేసింది. సో పబ్లిక్ గ్యాదరింగ్స్ మనం అవాయిడ్ చేయడం మంచిది. మాస్కింగ్, మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బయటకు వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్కింగ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది ఆల్రెడీ. అండ్ ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటాయి, సిమ్టమ్స్ అంటే ఫ్లూ లైక్ సిమ్టమ్స్, అంటే కోవిడ్ ఫ్లూ సిమ్టమ్స్ ఒకలాగే ఉంటాయి. అది ఫ్లూ ఆ కోవిడ్ మనకి టెస్ట్ చేస్తే కానీ తెలియదు. కాబట్టి ఫ్లూ లైక్ సిమ్టమ్స్, జలుబు, గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, వీటిల్లో ఏమున్నా సరే మన ఇంట్లోనే మనం ఉండి మనం కాపాడుకోవడం మంచిది. ఒకవేళ అది ఫీవర్ తగ్గని తరుణంలో లేదా దగ్గు పెరుగుతున్న తరుణంలో ఖచ్చితంగా మెడికల్ హెల్ప్ వెళ్ళండి. టెస్టింగ్ అనేది అవసరం పడుతుంది. ఎందుకంటే ఫ్లూకి దీనికి డిఫరెన్స్ చెప్పడం చాలా కష్టం, రెండు ఒకలాగే ఉంటాయి. అంటే మీరు అన్నట్టుగా ఒకవేళ ఫీవర్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, అంటే వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లోపు తగ్గకపోతే వెంటనే టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఫ్లూ కావచ్చు, లేకపోతే ఆ లక్షణాలు కనిపించిన వెంటనే టెస్ట్ చేయించుకోవాలా? లక్షణాలు కనిపించిన వెంటనే టెస్ట్ అంటే ఇంకా గవర్నమెంట్ ఆ రూల్స్ తేలేదండి. కానీ మన గురించి మనం ఏం చేయగలం అంటే, ఇఫ్ యువర్ ఫీవర్ ఈజ్ నాట్ కమింగ్ డౌన్ విత్ ఇన్ 4 to 5 days, మీకు జ్వరం 4 లేదా 5 రోజుల కన్నా ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు మీకు జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటే అప్పుడు టెస్టింగ్ చేయించుకోవడం అనేది మంచిది. ఖచ్చితంగా ఫస్ట్ మీరు డాక్టర్ని కలవండి. డాక్టర్ని కలిసి టెస్ట్ చేయించుకోవడం మంచిది. మొదటి 1-2 రోజులనే జ్వరం తగ్గిపోతే మోస్ట్లీ అది సివియరిటీకి దారి తీయదు. కాబట్టి 4-5 రోజులు దాటేయా సిమ్టమ్స్, ఖచ్చితంగా డాక్టర్ని కలిసి టెస్టింగ్ కలవడం మంచిది. అంటే ఏ ఏజ్ వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎక్కువ చూపించే ఉంటుంది, ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది? ఎందుకంటే గతంలో చూసాం, ఇది మహిళల మీద కాదు పురుషుల మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది. కొన్ని వేరియంట్స్ ఇటు పెద్దవాళ్ళ మీద కాదు చిన్నపిల్లల మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది. ఇలా డిఫరెన్షియేషన్ అనేది చూడడం జరిగింది. సో ప్రస్తుత వేరియంట్ ఎవరి మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది, అండ్ ఏ ఏజ్ వాళ్ళ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందండి? అవునండి, ప్రస్తుత వేరియంట్ అయితే ఎక్కువగా ముసలి వాళ్ళ మీద అండ్ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ సివియరిటీ చూపిస్తుందని అనుకుంటున్నాం. ఓకే, అంటే చిన్నపిల్లలకి ఏమైనా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందండి? ఎందుకంటే కొన్ని వేరియంట్స్ లాస్ట్ టైం మనం చూసినప్పుడు పిల్లల మీద కూడా ఇంపాక్ట్ చూపించిందంటూ డిస్కషన్ జరిగింది. అవునండి, యూజువల్లీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్, అంటే చాలా చిన్నపిల్లలు లేదా ఎల్డర్లీ పర్సన్స్, వీళ్ళ మీద ఎక్కువ ఉంటుంది అంటారు. ఇప్పుడు దాకా ఈ కొత్త వేరియంట్లో రిజిస్టర్ అయిన కేసులు కానీ ఏమైనా సరే ఎక్కువ ఓల్డర్ పర్సన్స్లో ఎక్కువ ఉంటున్నాయి. అండ్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పర్సన్స్లో, ఇంకేమైనా డిసీజ్ వచ్చి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వాళ్ళకు కూడా ఎక్కువ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ చిన్నపిల్లలకి ఎక్కువ కేసులు ఇప్పుడు దాకా అయితే రిజిస్టర్ అవ్వలేదు.
కానీ వచ్చే 2 నెలల్లో చూడాలి ఇది ఎలా ప్రవర్తిస్తుందో. ఇంకా ఫర్దర్గా ఏమైనా మ్యూటేషన్స్ అవుతే అది ఇంకా సివియరిటీకి దారితీసే అవకాశం ఉంది. ఓకే, ఇంట్రెస్టింగ్. మీరు అన్నట్టుగా వస్తే ఆ సివియారిటీకి వెళ్ళకుండా ఉండాలంటే కనుక మనం మాస్క్, శానిటైజేషన్, అట్ ద సేమ్ టైం సోషల్ డిస్టెన్స్ అనేది మ్యాండేటరీ. బట్ ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటంటే, ఎప్పుడో మీరు అన్నట్టుగా ఎండమిక్ అయిపోయింది, పాండమిక్ కాస్త మళ్ళీ ఎందుకు మళ్ళీ స్టార్ట్ అయింది అనేది కారణం ఏముండొచ్చు? ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని ఇంపాక్ట్ అన్నట్టుగా వచ్చే టైంలో కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? గతంలో ఉన్న మీకు ఫ్లూ కానీ అంటే H5N1 బర్డ్ ఫ్లూ అంటారు, అవును, H1N1 అంటారు, H3 అంటారు, అవన్నీ ఫ్లూ కానీ ఈ కోవిడ్ కానీ ఎప్పుడు ఎండమిక్గా ఉన్నా అప్పుడప్పుడు వాటిలో మ్యూటేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి, జెనెటిక్ మ్యూటేషన్స్. ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ని క్లోజ్గా మేము ఇన్ఫెక్షన్ డిసీజ్ కన్సల్టెంట్ నేను ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ని క్లోజ్గా ఫాలో అవుతాం మేము కానీ మైక్రోబయాలజిస్టులు కానీ వైరాలజిస్టులు కానీ. ఎప్పుడైతే జెనెటిక్ మ్యూటేషన్ వస్తుందో ఏదైనా సీజన్లో అప్పుడు సడన్గా మీ కేసులు నెంబర్ పెరగడం కానీ లేదా సివియరిటీ కూడా పెరగడం కానీ కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ జెనెటిక్ మ్యూటేషన్స్. ఓకే, రైట్. ఈ మ్యూటేషన్లో డిఫరెన్సియేషన్ ఏం కనుగొనడం జరిగింది? ఎందుకంటే గతంలో చూసినప్పుడు అంత ఇంపాక్ట్ ఎక్కడ చూపించలేదు. మీరు అన్నట్టుగా బహుశా 2 ఏళ్ళు అయిపోయింది అనుకోవాలి, సెకండ్ వేవ్ తర్వాత అంత ఇంపాక్ట్ చూపించిన వేరియంట్ ఎక్కడ మనకు కనిపించలేదు. సో ఇప్పుడు ఎందుకు ఈ వేరియంట్ ఇంత వైరలెంట్గా ఉందంటే ఏమంటారు? లేదండి, వైరలెన్స్కి వచ్చేటప్పటికి ఇంకా టోటల్లీ వైరలెంట్ అని మనం చెప్పలేము మీరు అంటున్నట్టు. ఓకే, ఇంకా సివియరిటీ పెరిగి కేసులు ఎక్కువ ఉంటేనే వైరలెంట్ అంటాం మనం. సో ఇంకా జెనెటిక్ మ్యూటేషన్స్ మీద స్టడీ అయితే జరుగుతుంది. ఇట్ ఈస్ టూ ఎర్లీ. మనకు గతంలో కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ 6 నెలల్లో సివియరిటీ మనకు అర్థం కాలేదు ఏమవుతుందో. అవును, సెకండ్ వేవ్లోని సివియరిటీ మనకు అర్థం కాలేదు, మెల్లగా సివియరిటీ పెరుగుతూ వచ్చింది. సో నెక్స్ట్ 3 నెలల్లో జెనెటిక్ మ్యూటేషన్ అనేది స్టడీ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ అనేది. ఓకే, కొత్త మ్యూటేషన్స్ ఏమైనా ఉంటాయి ఆ మ్యూటేషన్ స్టడీ చేస్తే అప్పుడు మనం ఫర్దర్గా కమెంట్ చేయడానికి ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు కేరళలో మనం చూసుకుంటే దాదాపుగా 180కి పైగా కేసెస్ నమోదయ్యాయి. మహారాష్ట్రకు సంబంధించి అరౌండ్ 100 కేసెస్ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ సేమ్ వేరియంటా అండి? JN1కి సంబంధించిన ఒక వేరియంటా లేకపోతే ఇంకా వేరియంట్స్ ఏమైనా మ్యూటేట్ అవ్వడం జరుగుతుందా? కేరళలో నమోదైన కేసుల గురించి మాట్లాడుకుంటే మనం వేరియంట్స్ అన్నీ ఇంకా జెనెటిక్ టెస్టింగ్ అనేది జరగలేదండి. ఓకే, అన్ని కేసులకి జెనెటిక్ టెస్టింగ్ జరిగితేనే ఖచ్చితంగా అన్ని ఈ వేరియంట్ అని మనం చెప్పగలం. ఉన్న కేసులకి ఏదైతే కొన్నిటికి జెనెటిక్ టెస్టింగ్ జరిగిందో ఆ మీరు వేరియంట్ చెప్తున్నారు అంతే, అన్నిటికీ టెస్ట్ జరగలేదు. సో మెల్లగా ఈ టెస్టులన్నీ జరిగి అప్పుడు మెల్లగా ప్రెస్ రిలీజ్ కానీ గవర్నమెంట్ కానీ చెప్పడం కానీ జరుగుతుంది. దానికి ఇంకా 1-2 నెలల్లో మిగతా చోట్ల కూడా కేసులన్నీ సేకరించి అప్పుడు చేస్తారు. సో ప్రస్తుతం మన విశాఖపట్నం మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయా, ఓన్లీ సింగిల్ వేరియంట్, అది కూడా మనకు తెలుస్తుంది. ఓకే, అంటే విశాఖపట్నంలో కావచ్చు, కడపలో కావచ్చు, ఇప్పటికే ప్రస్తుతం 3 కేసెస్ మనకి ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసాయి కాబట్టి ఇక్కడ ఏ ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తోందండి? అట్ ద సేమ్ టైం ఆ వేరియంట్స్కి సంబంధించి మ్యూటేషన్ జరగకుండా ఉండాలంటే మనం ఏమైనా రిస్ట్రిక్ట్ చేసుకోగలమా? మన వల్ల ఏమైనా సాధ్యపడుతుందా? ఆంధ్రాలో ఉన్న రిజిస్టర్ అయిన కేసులు అయితే మీకు ప్రస్తుతానికి ఎక్కువ సివియర్గా లేవు. ఓకే, అందరికీ కాఫ్ కానీ దగ్గు కానీ జలుబు కానీ గొంతు నొప్పితో 2-3 రోజులు జ్వరం వచ్చి పోతుంది. ప్రస్తుతానికి ఏమి సివియర్గా లేవు. సివియరిటీ పెరగడం అనేది మనం ఇంకా టైం ఉంది, మనం ఇంకా 2-3 నెలల్లో చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం కానీ వాటిలో ఎంత మోతాదు ఎంత పర్సెంటేజ్ సివియరిటీ ఉన్నాయో చూసుకోవాలి. అప్పుడు మనం ఇంకా కమెంట్ చేయగలం. ప్రస్తుతానికి టూ ఎర్లీ టు కమెంట్. ఓకే, సో మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎలా మనం కాపాడుకోగలం మ్యూటేషన్స్ నుంచి? మ్యూటేషన్స్ నుంచి మనం ఎలాగా కాపాడుకోలేము? ఓన్లీ మనం ఇన్ఫెక్షన్స్ మనకి రాకుండా సంక్రమించకుండా ఫంక్షన్స్ కానీ గ్యాదరింగ్స్ కానీ ఆ టైంలో మనం ప్రివెంటివ్ చర్యలు పాటించగలం అంతే. రైట్. ప్రస్తుతం చూసుకుంటే మరి ముఖ్యంగా వర్షాకాలం కూడా ప్రారంభం కాబోతోంది. ఇదేమైనా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా కోవిడ్కి? అబ్సల్యూట్లీ అండి. ఏదైనా రెస్పిరేటరీ వైరసెస్, అది కోవిడ్ కానివ్వండి, ఫ్లూ కానివ్వండి, రైనో వైరస్ కానివ్వండి, ఎడినో వైరస్ కానివ్వండి, ఇవన్నీ వైరసెస్ ఏంటంటే జస్ట్ ఎండలు వర్షాల మధ్యలో, వర్షాలు స్టార్ట్ అవగానే లేదా ఇప్పుడే వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఈ 2 సీజన్ ట్రాన్సిషన్ మధ్యలో ఎక్కువ వ్యాప్తి చెందుతాయి ఇవి. సో ఇప్పుడే వర్షాలు అడపదడప అక్కడక్కడ పడుతున్నాయి, ఎండలు మొన్నటి వరకు ఉన్నాయి. సో ఇదే టైం వైరసెస్ అన్నీ ఫాస్ట్గా ప్రచలితం అవుతాయి. చాలా మందికి ఒకేసారి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రసక్తి అయితే ఇప్పుడు ఉంది. అందుకే ఇప్పుడు ఎస్పెషల్లీ గ్యాదరింగ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. రైట్. గతంలో కూడా మనం చూస్తాం సాధారణంగా